ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక పౌర్ణమి రోజు అరుణాచలంలో దీపోత్సవం చేస్తారని అందరికీ తెలుసు కదా. భక్తులు అక్కడికి వెళ్ళి ఆ దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇంటి దగ్గరే ఇట్లా గిరిని ఏర్పాటు చేసుకుని పార్వతీ పరమేశ్వరుని చక్కగా అలంకరించుకుని ఇంటి దగ్గర ఇలా దీపోత్సవం చేస్తారండి. తమిళ కార్తీక పౌర్ణమి రోజు ఈ ప్రాసెస్ అంతా చేస్తారండి. ఇలా మా ఇంటి దగ్గర నాన్నగారి భక్తులు, ఆ అరుణాచలేశ్వరుడి భక్తులు చాలామంది ఉన్నారు. అలా మా ఇంటి ఎదురే పార్వతీ గారు ఉన్నారు. వాళ్ళ సత్సంగం గ్రూప్లో వాళ్ళందరూ వచ్చి చక్కగా ఇలా అలంకరించి స్వామిని దీపోత్సవంకి రెడీ చేశారు. అలానే ప్రసాదాలు కూడా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి అరుణగిరిని కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దారు. చూస్తున్నారా, ఇంటి దగ్గర ఒక మట్టి తీసుకొచ్చి కొండలాగా ఏర్పాటు చేసి పార్వతీ పరమేశ్వరులు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నందీశ్వరుడు అందరినీ అలా తీర్చిదిద్దారండి. మనం అరుణగిరి ఎలా ఉంటుందో సేమ్ అలానే తీర్చిదిద్దారు. ఎందుకంటే వీళ్ళందరూ అలా సభ్యులుగా ఏర్పడి మంచిగా చేసుకుంటారు. వీళ్ళందరూ ఒక సత్సంగం కూడా చేస్తూ ఉంటారు. ఆ అరుణాచలేశ్వరుడి దయ వల్ల మేము కూడా అరుణాచలం వెళ్ళటం జరిగింది. ఈ ఆంటీ వాళ్ళతోనే వెళ్ళామండి మేము. అలానే వాళ్ళు నాన్నగారు భక్తులు చాలామంది ఉంటారండి. హైదరాబాద్లో కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ నాన్నగారి భక్తులు, నాన్నగారు చెప్పిన దాన్ని ఆచరిస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలో వీళ్ళు కార్తీక పౌర్ణమి దీపోత్సవంకి అరుణాచలం వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. వెళ్ళలేని వాళ్ళు ఇంటి దగ్గరే ఇలా గిరిని ఏర్పాటు చేసుకుని ఇలా అలంకారం, స్వామిని, అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారో కదా. నాకైతే చాలా కన్నుల పండుగగా ఉందండి అది చూసినప్పుడు. మనం కూడా అందులో పార్టిసిపేట్ చేశాం కదా, మనకు అవకాశం దొరికింది, ఆ దేవుడు మనకు కూడా ప్రసాదించాడు అనిపించింది. అందరికీ వెళ్ళి చూడటం కుదరకపోవచ్చు, అట్లీస్ట్ ఇట్లా ఇంటి దగ్గర చేసింది కూడా చూడటం కుదరకపోవచ్చు. బట్ ఇట్లా వీడియో తీసి మీకు కూడా చూపిస్తే అందరూ చూసి తరిస్తారని మేము ఇలా పెట్టామండి. అరుణాచల దర్శనం అనేది మహా అద్భుతం కదండి. చాగంటి గారు చెప్పినట్లు అరుణాచలం ముందు, అరుణాచలం తర్వాత అని మా జీవితంలో కూడా అలా చాలా సంఘటనలు జరిగాయి. ఇలా అరుణాచల దీపోత్సవం చూడటం అనేది మహా అదృష్టంగా భావిస్తున్నాము మేమైతే. ఇలా చాలామంది భక్తులు ఇళ్లల్లో కూడా తులసి కోట ముందు పెట్టుకుని చేసుకోవటం, అలా కొంతమందితో చేసుకోవటం జరుగుతుంది. ఇలా సభ్యులందరూ కలిసి గిరిని ఏర్పాటు చేసి సెల్లార్లో కూడా ఇలా పెట్టుకుని చేసుకోవటం సంతోషంగా ఉందండి. అది మేము అందులో పార్టిసిపేట్ చేసాం చూడండి. అది ఏర్పాటు చేసిన దగ్గర నుంచి అందులో డెకరేషన్కి కానీ ఇంకా అలంకారం అవన్నీ చేస్తున్నాం కదా, అక్కడ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది సంతోషంగా ఉంది. అలానే ప్రసాదాలు తయారు చేయటం, ఆ స్వామికి ఏదో ఒక చిన్న సేవ చేస్తే ఆ తృప్తే వేరు కదండి. ఇక్కడ సంతోషమైన విషయం ఏంటంటే పిలిచిన వాళ్ళందరూ వచ్చారండి, అందులో పార్టిసిపేట్ చేశారు. అరుణాచల అక్షరమాల చదివేటప్పుడు అందరూ అందులో పార్టిసిపేట్ చేయడం అనేది ఆనందంగా ఉంది. మా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చాక మేము కూడా తీసుకుని వెళ్ళాము. అందరం ఫ్యామిలీ మొత్తం అలాగే చుట్టూ తిరిగితే చాలా బాగుంది. మేము అరుణాచలం వెళ్ళినప్పుడు నేను మా హస్బెండే వెళ్ళటం జరిగింది కదా. బట్ ఇక్కడ ఏంటంటే పిల్లలతో కూడా చేసుకోవటం, నిజంగా అరుణాచలం వెళ్ళామా అన్నంత హ్యాపీగా ఉంది మాకైతే. ఇలా అందరూ కలిసి ఆధ్యాత్మికంగా ఆ నామాల్ని వింటూ అవన్నీ చేస్తాం. చాలా సంతోషంగా అనిపించింది మాకైతే. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా అలా గిరి ప్రదక్షిణ చేశారండి. పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేసి అక్కడ భగవానుల వారిని కూడా ఏర్పాటు చేశారు మాకు పక్కన. అక్కడ కూడా దర్శనం చేసుకుని సత్సంగం చెప్పేటప్పుడు కొంచెంసేపు అందులో ఉండి వింటే వాళ్ళ మాటలు కూడా చాలా బాగున్నాయండి. ధ్యానం ఎలా ఉండాలి, అసలు ముందు ఎలా ఉండాలి, ఈశ్వరుడు ఇచ్చిన ఈ లైఫ్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి అని చెప్తున్నారు వాళ్ళు. అప్పుడప్పుడు సత్సంగాల్లో పార్టిసిపేట్ చేయటం కూడా చాలా అవసరం అండి. అక్కడ మాకు సత్సంగం చెప్పేటప్పుడు ఒక ఆంటీ బాగా చెప్పారు. అసలు వాళ్ళు ఎప్పటి నుంచో అరుణాచలం వెళ్తాం స్టార్ట్ చేశారంట. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి అవన్నీ తెలియకపోవచ్చు, బట్ ఒకప్పుడు అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుండేదంట అరుణాచలం. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు కూడా బాగుంటుంది అరుణాచలం, బట్ చాలా క్రౌడ్ అయిపోయింది. ఆ రమణ మహర్షులు గారి వల్ల అరుణాచలం అద్భుతం కొంతమందికి తెలిసింది. తర్వాత మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పటం వల్ల కూడా అరుణాచలానికి భక్తజన సందోహం ఎక్కువైందని చెప్పాలండి. మనకి ఇదివరకు అరుణాచలేశ్వరుడు అంటే తెలియదు. ఎప్పుడు ఇక్కడ ఆంధ్రాలో తిరుపతి వెళ్ళటం, శ్రీకాళహస్తి ఇక్కడ వరకే తెలుసు.
కానీ తమిళనాడులో ఇలా అరుణాచలేశ్వరుడు ఉన్నాడు, చాలా మహిమాన్వితమైన దేవుడు అనేది అందరికీ తెలియపరిచారు చాగంటి గారు. అప్పటి నుంచి అందరూ ఎక్కువగా వెళ్తున్నారండి. నిజంగానే అక్కడ మహిమ జరుగుతుంది. మహిమ అంటం కంటే కూడా ముందు ఆ స్వామిని దర్శనం చేసుకున్నాక మీకు అదొక రకమైన అనుభూతి వస్తుందండి. అది మాటల్లో వివరించలేము. ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళాలి ఎవరైనా కానీ. ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అసలు ఇందులో పార్టిసిపేట్ చేయడానికి మేము వెళ్ళాము, చూసే భాగ్యం కల్పించారు మా పార్వతీ గారు. ముందు పార్వతీ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అందరినీ ఇలా ఇన్వైట్ చేసి అందులో పార్టిసిపేట్ చేసేలా చేసినందుకు. అసలు ముందు ఆ సంకల్పం అనేది చాలా గ్రేట్ కదండి. అలా ఇంటి దగ్గర చెయ్యాలి, మనం అందరినీ పిలుచుకోవాలి అనేది. ఇలా గిరిని ఏర్పాటు చేయడానికి కూడా వాళ్ళు ఒక బస్తా మట్టి తీసుకొచ్చి అలా కొండలాగా తయారు చేశారండి. పార్వతీ గారి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏర్పడి అలా గిరిలాగా తయారు చేశారు. అది ఒక 2-3 రోజులు ముందు నుంచి చేసుకుంటూ వచ్చారు. మనకి ఆ మట్టితో అలా చేయటం, కొండలాగా వేర్పడాలి కదా మనకి. పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నందీశ్వరుడు కూడా మనకి అరుణగిరి ఎట్లా ఉంటుందో సేమ్ అలానే చేశారండి. ఇక్కడ ఆ అలంకారం కూడా వాళ్ళ సభ్యులు వచ్చారు, ఆ పార్వతీ గారి వాళ్ళ ఫ్రెండ్స్, అది చాలా బాగా తీర్చిదిద్దారు. ఎలా అంటే శివుడికి మొత్తం చామంతి పూలతో చేసేసి ఆయన విభూది ఉంటుంది కదా అట్లా అండి. కళ్ళు పెట్టారు. అసలు ఎంత అందంగా ఉంది. అసలు నాకైతే అక్కడికి వెళ్తే శివుడు మనం ఇంకా చూస్తున్నాడా అన్నట్లు అనిపించింది. ఇంకా అమ్మవారు అయితే అసలు చెప్పనవసరం లేదు. అసలు అక్కడ అపీత కుచాంబ అమ్మవారు అక్కడికే వచ్చి ఉన్నారా అన్నట్లు అనిపించిందండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు అక్కడ స్వామికి ఆవు నెయ్యి వడ్డించి, ఆ జ్యోతిలో ఆవు నెయ్యి వడ్డించి ఒక 3 ప్రదక్షిణలు చేసుకుని కొంచెం సేపు అక్కడ కూర్చుని ఆ తీర్థ ప్రసాదాలు తీసుకుని అందరం వెళ్ళామండి. అరుణాచలం వెళ్ళి అరుణ జ్యోతిని చూడలేని వాళ్ళు ఇలా ఇంటి దగ్గర ఎవరన్నా చేస్తుంటే కూడా వెళ్ళి తప్పకుండా చూడండి. మీకు ఆ అనుభూతి కలుగుతుంది. ఇంత బాగా చేస్తారా అరుణాచలంలో అని. అసలు ఎక్కడ చూసినా అరుణాచలం అక్షరమాల ప్రతిధ్వనిస్తూ ఉంటుంది కదండి. అసలు అరుణాచలంలోనే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శివయ్యని తలుచుకుంటూ అలా అరుణాచల శివ అంటూ ప్రదక్షిణ చేస్తారు కదా, అలానే ఇక్కడ కూడా బాగా చేశారు. మీలో కూడా ఎవరన్నా అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇలా ఇంటి దగ్గర కార్తీక పౌర్ణమి అప్పుడు ఇలా చేస్తుంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకుని రండి. మీరు అనుభూతి ఫీల్ అవుతారు. చెప్తున్నా కదా, ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి వీలు కుదుర్చుకుని వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని రండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇలా అరుణ జ్యోతిని చూడాలని ఉంది, మాకు చూడాలని ఉంది అని ఎవరైనా కామెంట్ చేయండి. నెక్స్ట్ కార్తీక పౌర్ణమికి ఎక్కడ జరుగుతుందో మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తాము. మాలాగే మీరు కూడా ఆ స్వామిని దర్శించుకుని ఆ అనుభూతిని పొందవచ్చు. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. Arunachala Shiva Arunachala